నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 1 టోర్నీలో సత్తా చాటిన భారత ఆర్చర్లు. తెలుగు తేజం జ్యోతి సురేఖ, అదితి స్వామి, వర్ణిత్ కౌర్ బృందానికి స్వర్ణం. 100 రోజుల్లో హామీలు అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా. కాంగ్రెస్ సర్కార్కు బండి సంజయ్ సవాల్. రంగారెడ్డి జిల్లా అలైన్ హెర్బల్ పరిశ్రమలో చల్లారని మంటలు. నిల్వ ఉన్న రసాయనాలతో భయాందోళనకు గురవుతున్న స్థానికులు. ఎన్నికల వేళ నియోజకవర్గాల్లో పటిష్ట బందోబస్తు. సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి. నేటి నుంచి 5వ విడత పోలింగ్కు నామినేషన్ల స్వీకరణ. 8 రాష్ట్రాల్లో 49 స్థానాలకు మే 20న ఎన్నికలు. ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 1 టోర్నీలో భారత ఆర్చర్ల బృందం సత్తా చాటింది. మహిళలు, పురుషులు మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లలో భారత ఆర్చర్లు బంగారు పతకాలతో మెరిశారు. షాంఘైలో జరుగుతున్న ఈ టోర్నీలో 3 బంగారు పతకాలతో భారత ఆర్చర్లు హ్యాట్రిక్ నమోదు చేశారు. తెలుగమ్మాయి జ్యోతి సురేఖ విన్నం సహా ఆదితి స్వామి, పర్నీత్ కౌర్లతో కూడిన భారత మహిళల జట్టు 236, 225 పాయింట్ల తేడాతో మహిళల పసిడి పథకం కైవసం చేసుకుంది. మిక్స్డ్ టీం ఈవెంట్లో కూడా జ్యోతి సురేఖ మెరిసింది. ఈ పోటీలో అభిషేక్ వర్మతో కలిసి బరిలోకి దిగిన జ్యోతి 158, 157 పాయింట్ల తేడాతో గెలిచి పసిడిని ఒడిసిపట్టింది. ఇక పురుషుల టీం ఈవెంట్లో అభిషేక్ వర్మ, ప్రియాంష్, ప్రీతమేష్లతో కూడిన బృందం నెదర్లాండ్స్ జట్టుపై 238, 231 తేడాతో గెలిచి బంగారు పథకం గెలిచింది. ఆసియా క్రీడల్లో పసిడిని గెలిచిన జ్యోతి సురేఖ ఈ టోర్నీలో 2 బంగారు పథకాలతో మెరిసింది. భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాల పునాదుల మీద పుట్టిన పార్టీ భారాసాని కేసీఆర్ కొనియాడారు. 10 ఏళ్ల పాలనలో ప్రజలకు అద్భుతమైన ప్రగతి ఫలాలు అందించడంలో పార్టీ కీలక భూమిక పోషించిందని వెల్లడించారు. తద్వారా తెలంగాణ దేశం గర్వించే రాష్ట్రంగా నిలిచిందని కేసీఆర్ అన్నారు. ఆవిర్భావం నుంచి నేటి వరకు పార్టీ ఎన్నో విజయాలు సాధించిందని తెలిపారు. పార్టీ సాధించిన విజయాలతో పాటు అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ బలమైన పునాదులు వేసింది పార్టీ కార్యకర్తలేనని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భారాస ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భారాస రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు చెప్పారు. అలుపెరగని సామర్థ్యంతో సాధించుకున్న రాష్ట్రంలో భారాస ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని వ్యాఖ్యానించారు. జిల్లాల్లో నేతలు సైతం వేడుకను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భారాస రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ పుట్టికే ఓ సంచలనమని వ్యాఖ్యానించారు. పార్టీ ఏర్పాటు నుంచి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కుల మతాలకు అతీతంగా పోరాడతామని గుర్తు చేసుకున్నారు. పార్టీని కంటికిరెప్పలా కాపాడుకుంటున్న కార్యకర్తలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని అన్నారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సిద్దిపేటలో భారాస ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు భారాస కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. పద్నాలుగేళ్ల పాటు ఎన్ని ఎత్తుపల్లాలు ఎదురైనా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంతమంది ఆనాడు సమైక్యవాదులు కుట్రలు చేసినా, ఎన్ని రకాలుగా ఈ పార్టీని తుడిచిపెట్టాలని మరి కుట్రలు, కుతంత్రాలు, ప్రలోభాలతో ప్రయత్నం చేసినా లొంగిపోకుండా, దేనికి వెరవకుండా, భయపడకుండా తెలంగాణ ప్రజల గొంతుకను అన్ని చట్టసభల్లో వినిపించింది టీఆర్ఎస్. గత 23-24 ఏళ్లలో కులము, మతము అనే రాజకీయం చేయకుండా ప్రజలను ఏకీకృతం చేసి వారి సమస్యల పట్ల పోరాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో జీర్ణించుకుని పూర్తి స్థాయిలో అదే బాటలో ఆచరిస్తూ నడుస్తున్న పార్టీ భారత రాష్ట్ర సమితి. ఒక ప్రజాస్వామిక పందాలో లక్షల సంఖ్యలో ఎక్కడికక్కడ ప్రజల్ని సమీకరిస్తూ వారికి ఏ సమస్య వచ్చినా పోరాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తూ ముందుకు పోతా ఉన్నాం.
24 సంవత్సరాల్లో ఈరోజు నిండుతున్న సందర్భంగా నేను మా గులాబీ సైనికులు, మా అన్నదమ్ములు, ఆడబిడ్డలు, ముఖ్యంగా మాకు అఖండమైన ప్రేమను, అపారమైన విశ్వాసాన్ని నింపిన తెలంగాణ ప్రజలకు శతదా సర్వదా పాదాభివందనం చేస్తూ వారికి రుణపడి ఉంటామని చెప్తూ మీ తరపున మీ గొంతుకై కొట్లాడుతూనే ఉంటాం. అప్పుడప్పుడు కింద పడవచ్చు, అప్పుడప్పుడు పైన ఉండవచ్చు. విజయాలకు పొంగిపోము, అపజయాలకు కుంగిపోము. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని రకాలుగా కించపరిచే ప్రయత్నం చేసినా ఒకటి వాస్తవం, తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండడం అనేది తప్పకుండా అవసరం. జిల్లాలోనూ ఆవిర్భావ దినోత్సవాన్ని నేతలు ఘనంగా జరుపుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని భారాస కార్యాలయంలో 23వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఘనంగా నిర్వహించారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు భారాస పోరాడుతుందని అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఎమ్మెల్యే మాణిక్రావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆవిర్భావ వేడుకల్లో భాగంగా పట్టణంలోని దత్తగిరి కాలనీలో పార్లమెంటు ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్లో ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నేతృత్వంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మైదానంలో ఉదయపు నడకకు వచ్చిన వారిని కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం యువకులతో కలిసి క్రికెట్ ఆడారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బౌలింగ్ చేయగా ఎంపీ అభ్యర్థి వినోద్ బ్యాటింగ్ చేశారు. అనంతరం వాకర్స్ స్థానిక నాయకులతో కలిసి అల్పాహారం చేశారు. అభివృద్ధి కొనసాగాలంటే తనను ఎంపీగా గెలిపించాలని వినోద్ కోరారు. ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో 5ంటిని అమలు చేశామని చెబుతున్న కాంగ్రెస్ ప్రజలకు గ్యారంటీలు అందినట్లు నిరూపిస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని కరీంనగర్ భాజపా అభ్యర్థి బండి సంజయ్ సవాల్ విసిరారు. నిరూపించకపోతే కాంగ్రెస్ అభ్యర్థులు తప్పుకునేందుకు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో భాజపా మెజార్టీ సీట్లలో గెలవబోతోందని, తమ పార్టీ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ భాజపా నేతలు సవాళ్లతో డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కాంగ్రెస్ భారాస నేతలు వ్యవహరిస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. ముస్లింల కోసమే పార్టీ ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీలు ప్రచారం చేసుకుంటుంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారేమో రాముల వారిని హేళన చేసే విధంగా మాట్లాడినంటే వీళ్ళ వ్యవహార శైలి గురించి, వీళ్ళ యొక్క వర్గం ఓట్ల కోసం ఏ విధంగా కక్కుర్తిపడుతున్నారో వీళ్ళు ఆలోచించాల్సిన బాధ్యత హిందూ సమాజం మీద ఉంది. ఇలా మేమా మతతత్వాలం వాళ్ళ 6 గ్యారెంటీలు ఇది రుణమాఫీ చేస్తా 15th ఆగస్టు చేస్తా అని కాంగ్రెస్ పార్టీ అన్నది. అనగానే బీఆర్ఎస్ నాయకుడు ఏం చేశారు, హరీష్ రావు గారు రాజీనామా చేయడానికి సిద్ధము అని చెప్పించి హరీష్ రావు గారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, స్పీకర్ ఫార్మేట్ లో తీసుకొని రా అన్నారు. ఇదంతా పొలిటికల్ డ్రామా. ఎందుకంటే మెజార్టీ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది కాబట్టి ప్రజల దృష్టి బీజేపీ నుంచి మళ్లించడానికి ఈ 2 పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా. వాళ్ళిద్దరు సవాల్ చేస్తున్నారు కదా, నేను సవాల్ చేస్తున్నా. వాళ్ళ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 100 రోజుల లోపల 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. మాకు మా మేనిఫెస్టో ఖురాన్, భగవద్గీత, బైబుల్ లాంటిది అని మీరు చెప్పారు. మీరు నేను ఇచ్చిన సవాలు స్వీకరించండి. నేను పక్కా పోటీ తప్పుకుంటా. వీళ్ళ 6 గ్యారెంటీలు నేను ఇచ్చినటువంటి అమలు చేస్తామని నిరూపిస్తే, నేను చేస్తున్న పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. మీరు ఎల్లుండి వరకు నిరూపిస్తే, విత్డ్రాల్స్ లోపల నిరూపిస్తే నేను విత్డ్రా చేసుకుంటా. చలో విత్డ్రాల్ లోపల నిరూపించకుంటే తర్వాత మీరు ఒక్కరోజు లేట్ అయినా మీరు నిరూపిస్తే నేను పోటీ నుంచి పక్కా తప్పుకుంటా. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తాను. హనుమకొండలో కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నేను తెలంగాణ ప్రజలను, ప్రత్యేకించి వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే, లౌకికవాదాన్ని పరిరక్షించే చిత్తశుద్ధి కానీ శక్తి కానీ ఒక కాంగ్రెస్ పార్టీకే ఉన్నది. రాజ్యాంగాన్ని కాపాడే శక్తి, అంబేద్కర్ను గౌరవించే ఒక లక్షణం కాంగ్రెస్ పార్టీకే ఉంది. మన వరంగల్ జిల్లా అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నది. దయచేసి మే 13న జరిగే ఎన్నికలలో తెలంగాణ ప్రజలందరూ కూడా
కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి భారతీయ జనతా పార్టీకి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కులాల మధ్యన చిచ్చు పెట్టడం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం తప్ప బీజేపీ చేసేది ఏమీ లేదు. ఉపన్యాసాలలో ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఉపన్యాసాలలో కులాల గురించి మాట్లాడుతున్నాడు, ఉపన్యాసాలలో మతాల గురించి మాట్లాడుతున్నాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు, ఇంతకంటే దిగజాడు రాజకీయం ఇంకోటి లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే నేను మేధావులకు, విద్యార్థులకు, యువకులకు, బుద్ధిజీవులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచించండి. ఇది బీజేపీది చాలా ప్రమాదకరమైన ధోరణి. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. అది అడ్డుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పి తెలంగాణ ప్రజలకు, ప్రత్యేకంగా వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల చూపు ఈసారి హైదరాబాద్పై పడింది. రాజధానిలో పాగా వేసేది ఎవరని అంశం అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. దశాబ్దాలుగా కాంగ్రెస్, మజ్లిస్, భాజపా మధ్య త్రిముఖ పోరు ఉండగా ప్రస్తుతం ఎంఐఎం, భాజపా మధ్య తీవ్ర పోటీ ఉంది. కాంగ్రెస్, భారాస అభ్యర్థులు బరిలో ఉన్న పోటీ నామమాత్రంగానే కనిపిస్తోంది. ఏళ్లుగా మజ్లిస్ కోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి హిందుత్వవాదాన్ని బలంగా వినిపించే మహిళను కమలం పార్టీ పోటీలో నిలిపింది. ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టి చరిత్ర తిరగరాస్తారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా మలక్పేట్, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకత్పుర, బహదూర్పుర అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో రెండే పార్టీలు విజయం సాధించాయి. తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత 1984 నుంచి ఎంఐఎం గెలుపొందుతూ వస్తోంది. వరుసగా సలావుద్దీన్, ఆ తర్వాత అసదుద్దీన్ విజయం సాధిస్తూ మజ్లిస్ కంచుకోటగా మార్చుకున్నారు. ఈసారి కాంగ్రెస్ నుంచి మహ్మద్ వలీహుల్లా సమీర్, భాజపా అభ్యర్థిగా మాధవీలత, భారాస తరఫున గడ్డం శ్రీనివాస్ యాదవ్ బరిలో నిలిచారు. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ 7 సార్లు, మజ్లిస్ 10 సార్లు హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. 1984 లోక్సభ ఎన్నికల్లో తొలిసారి ఎంఐఎం అభ్యర్థి సలావుద్దీన్ ఓవైసీ విజయం సాధించారు. అప్పటి నుంచి ఎంఐఎం విజయ డంకా మోగిస్తూ వస్తోంది. ప్రస్తుతం భాజపా, మజ్లిస్ పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయాలు వేడెక్కాయి. అసదుద్దీన్ ఓవైసీకి ఈసారి ప్రత్యర్థి నుంచి బలమైన పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముస్లిం, హిందూ మత ప్రాతిపదికన హోరాహోరీ పోరు జరుగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ యాకత్పురాలో ఎంబీటీ అభ్యర్థి, నాంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ నుంచి ఎంఐఎం గట్టి పోటీ ఎదుర్కొంది. అసదుద్దీన్ ఈసారి ఎన్నికల్లో సత్తా చాటేందుకు కొత్త వ్యూహాలకు పదును పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే మజ్లిస్ నాయకత్వం లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టింది. ప్రధాని మోదీ మజ్లిస్ ని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఓటర్లకు వివరిస్తున్నారు. కేంద్రం ట్రిపుల్ తలాక్ రద్దు నిర్ణయం దృష్ట్యా ముస్లిం మహిళల ఓటు బ్యాంకు చేజారకుండా జాగ్రత్త పడుతున్నారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి చెక్ పెట్టాలనే లక్ష్యంతో కమలం పార్టీ పావులు కదుపుతోంది. అమిత్ షా సైతం భాగ్యనగరం గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు హిందుత్వ ఎజెండాను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే మాధవీలతను పోటీకి నిలిపింది. వినూత్న ప్రచారంతో సామాజిక మాధ్యమాల్లోనూ మాధవీలత తనదైన పంథాలో దూసుకెళ్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీ విజయాలకు మాధవీలత అడ్డుకట్ట వేస్తారా అనే చర్చ నడుస్తోంది. హైదరాబాద్ లోక్సభ పరిధిలో పట్టున్న భాజపా హిందూ సంప్రదాయ ఓట్లు చీలిపోకుండా జాగ్రత్త పడుతోంది. గోషామహల్ నుంచి వరుసగా 3 సార్లు విజయం సాధించిన ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారంలో ఎక్కడా కనిపించకపోవడం కొంత ప్రతికూలాంశం. చార్మినార్, బర్కత్పురలో ఓటు బ్యాంకు లాభిస్తుందని కమలం నేతలు అంచనా వేస్తున్నారు. ముస్లిం సమాజ హితం కోసం మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు ట్రిపుల్ తలాక్ రద్దు నిర్ణయం తమకు కలిసొస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. హైదరాబాద్ స్థానంలో భాజపా, కాంగ్రెస్, భారాస, ఎంబీటీ అభ్యర్థులు బరిలో ఉండటం వల్ల ఓట్లు చీలి సునాయాసంగా గట్టెక్కుతామనే ధీమాలో ఎంఐఎం నేతలున్నారు. హిందూ ఓట్లను ఏకీకృతమైతే భాజపా అభ్యర్థి గెలుపును కొట్టి పారేయలేమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక నగారా మోగడంతో ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు భాజపా సిద్ధమవుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుని శాసన మండలిలో సంఖ్యను పెంచుకోవాలని భావిస్తోంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల స్థానానికి 2 ఏళ్ల క్రితం ఎన్నికలు జరిగాయి. అందులో భారాస అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి జనగామ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. పల్లా రాజీనామాతో ఉప ఎన్నిక వచ్చింది. ఒకవైపు లోక్సభ ఎన్నికల ప్రచారంతో రాష్ట్రం వేడెక్కితే పట్టభద్రుల ఉప ఎన్నిక షెడ్యూల్ మరింత వేడిని రాజేస్తోంది. పట్టభద్రుల ఉప ఎన్నికల్లో భాజపా విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఉన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డికి తోడు మరొకరిని పట్టభద్రుల స్థానం నుంచి గెలిపించుకోవాలని పావులు కదుపుతోంది. ఈ రేసులో 2 రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి ఉన్నారు. ఈ 3 నేతలు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీరిలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది, లేక కొత్త వ్యక్తిని తెరమీదకు తీసుకొస్తుందా అని పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లనను అభ్యర్థిగా ప్రకటించింది. ఇంకా భారాస అభ్యర్థిని ప్రకటించలేదు. భాజపా నేతలు సైతం పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి టికెట్ ఆశిస్తున్న విషయాన్ని రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సైతం ఆయనకు భరోసా ఇచ్చినట్టు సమాచారం. ఇదే విషయమై కిషన్ రెడ్డిని ఆరా తీయగా ప్రకాష్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నిస్తే తప్పేముందని గతంలో ఆయనే అన్నారు. దీంతో టికెట్ దాదాపు ఆయనకే దక్కే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. కిషన్ రెడ్డికి సన్నిహితుడు కావడం ప్రకాష్ రెడ్డికి మరింత కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. గతంలో ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మరోసారి తనకే టికెట్ దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. ఈసారి సానుభూతి కలిసి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. మరో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్గొండ జిల్లాకు చెందిన విద్యావంతుడు కాసం వెంకటేశ్వర్లు సైతం పట్టభద్రుల స్థానాన్ని ఆశిస్తున్నారు. ఆలేరు అసెంబ్లీ టికెట్ ఆశించిన కాసంకు కాకుండా వేరే వ్యక్తికి టికెట్ కట్టబెట్టారు. భువనగిరి లోక్సభ టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్నప్పటికీ భంగపాటే ఎదురైంది. దీంతో పట్టభద్రుల స్థానంపై ఆయన గంపెడ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిపిఎం నేతలు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకట్టి రంగారెడ్డి, సీతారాములు, వీరయ్య సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, సార్వత్రిక ఎన్నికలపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో భారాసాకు ఉన్న ఆధిక్యం మరోసారి ఎన్నికల్లో నిరూపితం కానుందని ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ భారాస అభ్యర్థి పద్మారావు గౌడ్ సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్తో ప్రచారం నిర్వహించారు. బన్సిలాల్పేట డివిజన్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో భారాస ఎమ్మెల్యేలే ఉన్నారని, భారాస హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమ గెలుపునకు సోపానాలుగా మారుతాయని పద్మారావు గౌడ్ అన్నారు. భాజపా అభ్యర్థి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీజీపీ రవిగుప్తా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నగరంలో ఓటర్ స్లిప్పుల పంపిణీలో భాగంగా బంజారాహిల్స్లోని డీజీపీ రవిగుప్తా నివాసానికి అధికారులతో కలిసి వెళ్లిన జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ రవిగుప్తాకు ఓటర్ స్లిప్, స్టిక్కర్ అందజేశారు. ఓటర్లు మే 13న తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని డీజీపీ ప్రజలకు పిలుపునిచ్చారు. 2024 all citizens, all public, they are requested to come forward and cast their vote and use their decision for casting the vote for the right candidate. లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసిన సందర్భంగా క్షేత్రస్థాయిలో చేపడుతున్న భద్రతా ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో భద్రతా చర్యలు ఎలా ఉన్నాయో సమీక్షించారు.
మల్కాజ్గిరి, చేవెళ్ల, భువనగిరి, నాగర్ కర్నూలు స్థానాల్లో పటిష్ట బందోబస్తు నిర్వహించాలని పోలీసులకు సూచించారు. క్రమం తప్పకుండా చెక్పోస్టుల దగ్గర వసతులపై తనిఖీ చేస్తున్నట్లు సిపి పేర్కొన్నారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటు ఉన్నవారిని ముందుగానే బైండోవర్ చేయాలని ఆదేశించారు. సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా పరిశ్రమలో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. నిన్న మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేసిన మరో భవనంలో మంటలు వ్యాపించాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, ఆలిన్ ఫార్మా పరిశ్రమలో మళ్లీ మంటలు వ్యాపించడంపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? రాకేష్, నిన్న మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద ఉన్నటువంటి ఆలిన్ ఫార్మాకు సంబంధించినటువంటి హెర్బల్ అండ్ హోమియో ఫార్మాకు సంబంధించినటువంటి భారీ అగ్ని ప్రమాదం సంబంధించింది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అగ్ని ప్రమాదం సంబంధించి వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తారు. సుమారు 7 ఇంజిన్లతోటి తెల్లవారుజాము వరకు మొత్తాన్ని మంటలు ఆర్పేందుకు తీవ్రంగా కృషి చేశారు. అయితే పక్కన ఉన్నటువంటి షెడ్ ఆ ఫార్మాకు సంబంధించినటువంటి ప్రధాన భవనం, తర్వాత దాని పక్కన ఉన్నటువంటి రేకుల షెడ్ కి మొదట మంటలు అంటుకోవడం, ఆ రేకుల షెడ్ పూర్తిగా దగ్ధమైంది. అయితే సమీపంలో ఉన్నటువంటి ఆ భవనానికి కూడా మంటలు అంటుకొని అక్కడ లోపల ఉన్నటువంటి ఈ మెడిసిన్ తయారీకి సంబంధించినటువంటి కెమికల్ డబ్బాలు ఏవైతే ఉన్నాయో వాటికి మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు అంటుకోవడం వల్ల మరి భారీగా పేలి, ఆ డ్రమ్ములు పేలి భారీ శబ్దాలతో వీటిని అన్ని బ్లాస్ట్ అయినట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కూడా వాళ్ళని ఎవరిని కూడా సమీపంలోకి రానివ్వకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ముఖ్యంగా ఎందుకంటే సమీపంలో మిగతా కొన్ని సమీపంలో వాహనాలు వెళ్తున్నాయి. ఆ పక్కన రహదారి గుండా మిగతా ఫార్మా కంపెనీలకు వెళ్లే దారి ఉంది కాబట్టి అక్కడికి వెళ్తే బ్లాస్టింగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ అగ్నికేర్లు వాళ్ళు అడ్డుకునే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని దగ్గరికి రానివ్వకుండా వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. దాంతో పాటుగా నందిగామ పోలీసులు గస్తీ కాస్తున్నారు. ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి నిన్న వెల్డింగ్ పనులు చేస్తుండగా దానికి అగ్ని ప్రమాదం అంటుకోవడం, వెంటనే ఆర్పేసేందుకు అక్కడ ఉన్నటువంటి వర్కర్ పనిచేస్తున్నారు. కానీ అప్పటికీ కూడా మంటలు అదుపులోకి రాకపోవడంతో తీవ్రంగా దీనికి శ్రమించారు. అయితే రాత్రి తెల్లవారుజాము వరకు మంటలు అదుపు చేశారు. పూర్తిగా ఈ షెడ్ మొత్తం కూలిపోయింది. మంటల దాటికి రేకుల షెడ్ లో ఉన్నటువంటి మొత్తం వంగిపోయి అది కూలిపోయింది. తర్వాత ఈ మంటలు ఏవైతే ఉన్నాయో ఈ పక్కన ఉన్నటువంటి ఆ ప్రధాన భవనానికి అంటుకోవడం, అక్కడ ఉన్నటువంటి కెమికల్ డబ్బాలు పేలుతుంది. ప్రస్తుతం అయితే అక్కడ కొంచెం భయానక పరిస్థితి ఉంది. అక్కడ కెమికల్ డబ్బాలని ముందుగా ఈ సాధారణ నీటితో పాటుగా ఫైర్ రెడ్యూసింగ్ ఫోమ్ ని దాంతో కలిపి చల్లడం ద్వారా ఈ బ్లాస్ట్ ని నివారించవచ్చని ఫైర్ అధికారులు అక్కడ శ్రమిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే అక్కడ భవనం వద్దనే సుమారు 4 ఫైర్ ఇంజిన్లు ప్రధానంగా సమీపంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంకులను తెప్పించి వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మంటలు మరికొద్దిసేపు అయితే అదుపులోకి వస్తాయని అధికారులు చెప్తున్నారు. కానీ ఈ భవనం చుట్టూ అలెన్ ఫార్మాకు సంబంధించిన భవనం చుట్టూ ఎవరిని అక్కడికి అనుమతించకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు. రాకేష్, నాగార్జున, చెప్పండి, ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా? అయితే నిన్న ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ అగ్నికీలలు రావడంతో షెడ్ లో అగ్నికీలలు రావడంతో పక్కన ఆ ప్రధాన భవనంలో పనిచేసినటువంటి శ్రీనివాసాచారి అనే వ్యక్తి ఆ భయంతో పైనుంచి దూకేశారు. ఆ దూకేసిన క్రమంలో అతను తలకి గాయమైంది. కానీ వెంటనే ఆ భవనంలో పనిచేస్తున్న మిగతా వాళ్ళందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి ఒక బాలుడు, ఫైర్ సిబ్బంది కూడా మొత్తాన్ని కూడా బయటకు పంపించేశారు. కేవలం అతను ఒక్కరికి పైనుంచి దూకడం ద్వారా గాయాలని, మిగతా ఎవరు కూడా సురక్షితంగా బయటపడ్డారు. అయితే నిన్న కార్మికులందరినీ అగ్ని ప్రమాదం సమయంలో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేశారు. పంపించిన తర్వాత అటు ఎవరిని కూడా రానివ్వట్లేదు. ఈ రోజు కంపెనీ కూడా ఎవరిని సిబ్బంది రావద్దని అటు కంపెనీ యజమానులు కూడా సూచించడం జరిగింది. దీంతో పోలీసుల గస్తీ నడుమ చుట్టుపక్కలకి ఎవరికి రాకుండా, కార్మికులు కూడా ఎవరు రాకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు. నాగార్జున, మంటలు ఎప్పటి వరకు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది? అగ్నిమాపక అధికారులు ఏమంటున్నారు? అయితే నిన్నటి నుంచి మధ్యాహ్నం నుంచి మొత్తం 7 ఫైర్ ఇంజిన్లు అక్కడ పనిచేస్తున్నాయి. దాంతో పాటుగా మున్సిపల్ సంబంధించినటువంటి కొన్ని వాటర్ ట్యాంకులు తెప్పించి వాటి ద్వారా చల్లుతున్నారు. అయితే కెమికల్ డబ్బాలు కావడం, దాంతో ఈ మంటలు వ్యాపించేది ఒకసారిగా బ్లాస్ట్ అవడంతో పక్కన ఉన్నటువంటి మిగతా పరికరాలకు కూడా వాటి మంటలు అలుముకుంటున్నాయి. సో అందువల్ల ఈ
దాన్ని వేగంగా వ్యాప్తి చెందకుండా ఫైర్ రెడ్యూసింగ్ ఫోమ్ ను దాంతో వాటర్ తో కలిపి చల్లుతున్నారు. కాబట్టి మరొక 1-2 గంటల సమయంలో వీటిని పూర్తిగా కంట్రోల్ చేస్తామని అధికారులు చెప్తారు. నిన్నటి నుంచి కూడా ఫైర్ అగ్నిమాపకం జరిగిన దగ్గర నుంచి కూడా అడిషనల్ డైరెక్టర్ ఫైర్ అక్కడే ఉండి అన్ని పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా చుట్టుపక్కల అంటే భవనం నలువైపుల నుంచి వాటర్ ని కొట్టి ఈ అగ్ని ప్రమాదాన్ని మొత్తాన్ని పూర్తిగా అగ్ని మంటలు ఆర్పేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ధన్యవాదాలు నాగార్జున. గంజాయి కల్తీకలను సమూలంగా నిర్మిద్దామని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ నగర్ కాలనీలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించి వాహనాన్ని నడుపుతున్న పలువురిని సన్మానించారు. అనంతరం కాలనీలో గంజాయి కల్తీకలను నిర్మూలించేందుకు ఏర్పాటు చేసిన పోస్టర్లను విడుదల చేసి వాటికి అతికించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలన్నారు. సరైన ధృవపత్రాలు లేని 97 ద్విచక్ర వాహనాలు, 27 ఆటోలు, 1 కారు మద్యం స్వాధీనపరుచుకున్నారు. కార్యక్రమంలో డీఎస్పీ గంగారెడ్డితో పాటు రూరల్ సిఐ శ్రీనివాస్, పలువురు ఎస్ఐలు, పోలీస్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. గంజాయికి అలవాటు పడి సొంత అన్ననే కడతీర్చాడు ఓ కసాయి తమ్ముడు. హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్కు చెందిన ఫెరోజ్, సహీద్ ఇద్దరు అన్నదమ్ములు కాగా తమ్ముడు సహీద్ గంజాయి మత్తులో తరచూ ఇంట్లో గొడవలకు పాల్పడేవాడు. గత రాత్రి సహీద్ తన మిత్రుడైన షన్వాస్తో కలిసి ఫెరోజ్తో గొడవకు దిగాడు. దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా గంజాయి మత్తులో అన్నపై పక్కనే ఉన్న రాడ్డుతో దాడి చేయగా తీవ్ర గాయాల పాలైన ఫిరోజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితులు ఇద్దరు ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. మరణంలోనూ ఆ అన్యోన్య వృద్ధ దంపతుల బంధం వీడలేదు. భార్య మృతిని తట్టుకోలేక గంటల వ్యవధిలోనే తను చాలించాడు. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన పొగాకుల సుగుణమ్మ, చేరాలు ఇద్దరు అన్యోన్య దంపతులు. సుగుణమ్మ గుండెపోటుతో గురువారం మధ్యాహ్నం మృతి చెందింది. ఆమె అంత్యక్రియలను సాయంత్రం నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్న చేరాలు భార్య చనిపోయిందన్న బాధ తట్టుకోలేక శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందాడు. వారి వైవాహిక జీవితంలో ఏ రోజు చిన్న గొడవ పడలేదని, ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసే వెళ్లేవారని, మరణంలోనూ వారి బంధం విడిపోలేదని గ్రామస్తులు చెబుతున్నారు.